ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, సైకాలజిస్ట్, ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తే మాధురి. అమ్మ, మనకి పితృపక్షాలు వచ్చేస్తున్నాయి కదా, అయితే పితృదోషం వల్ల మనం ఎందులోనూ కూడా మేము విజయం సాధించలేం, పైకి రాలేమన్న మాటలు వింటూ ఉంటాం అమ్మా. అవును, చాలా మందిలో కొన్ని నక్షత్రాలు పుట్టిన వాళ్ళు కూడా పితృదోషాలు ఏర్పడిపోతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. అవును. అసలు పితృదోషం అంటే ఏంటి అమ్మా, ఎలా ఏర్పడుతుంది అసలు? ఇది చాలా చక్కని ప్రశ్న. ఇది చాలా మంది పితృదోషం అంటే నాకు ఫోన్లు చేసి అడుగుతారు. పితృదోషం అంటే నాన్నగారి దోషమా అంటారు. తండ్రి దోషం కాదు ఇక్కడ. పితృ అంటే తండ్రి కాదు, తండ్రి తరపు బంధువులు. అంటే మనకి గతంలో తాత ముత్తాతలు కానీ, మేనమామలు కానీ, అలా గతంలో ఎవరైనా గతించిన వాళ్ళు, అకాలంగా కానీ సకాలంగా కానీ చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి మనము కరెక్ట్గా ఏ పని చెయ్యకపోతే, చెయ్యలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళు కోపించి పెట్టే శాపాలే పితృదోషాలు. ఓహో. ఇది కర్మబంధంగాను ఉంటుంది, జ్యోతిషపరంగాను ఉంటుంది, వాళ్ళు చేసుకున్న సొంత కర్మల వల్ల కూడా ఉంటుందన్నమాట. ఇందులో 3 రకాలు ఉంటాయి. అయితే ఈ పితృదోషము అంటే కనుక ఏంటంటే, ఇప్పుడు తాత ముత్తాతల తాలూకా ఆస్తిని మనం చక్కగా ఎంజాయ్ చేస్తుంటాంగా. అంటే వాళ్ళు చేసిన దోషము అంటే పాపము లేదా లోపము అని అర్థం అనమాట. అయితే ఈ దోషం ఎలా వస్తుందంటే కనుక, వాళ్ళకి మనము సరి అయిన సకాలంలో పెట్టవలసిన కార్యక్రమాలు కానీ, అందించవలసిన దానాలు కానీ, తర్పణాలు కానీ ఇవ్వకపోతే వాళ్ళు కోపించి శాపాలు పెట్టే అవకాశం కనబడుతుంది. అది పిల్ల తరాన 7 తరాల వరకు ఈ శాపాలు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. అయితే ఇవి ఎలాగవుతాయి, మనం ఎలా గమనించుకోవాలి అంటే కనుక, ఈ పూర్వీకులు చెప్పినట్టుగా మనకి ఇది రుణ పరంపరగా వచ్చేస్తుంది. వాళ్ళ ఆస్తులు ఎలాగైతే అనుభవిస్తామో వాళ్ళు చేసిన పాపాలు కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏమంటారు తెలుసా, మన చేసిన పాపాలు తరతరాలకి వెడతాయంటారు. అందుకే ఇప్పుడు మనము ఈ జంట 3 తరాలు వచ్చేటప్పటికి, అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చేటప్పటికి మనం పితృలు అవుతాంగా. మనం చేసిన తెలుసో తెలియకో కావాలనో చేసిన పాపాలు మనతోనే పోవు, మన ఆస్తులు సంక్రమించినట్టుగా కూడా ఈ శాపాలు వాళ్ళకి వెళ్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గుర్తెరిగి, అంటే అలర్ట్గా ఉండాలి. అమ్మో, మనం ఈ తప్పు చేస్తే నా మనవాళ్ళు బాధపడతారేమో, నా కుటుంబం బాధపడుతుందేమో అని గుర్తు పెట్టుకుని చెయ్యాలి. సరదాగా చేసేస్తే అవి దోషాలుగా మారుతాయి అన్నమాట. అయితే ఈ దోషాలు మనకి ఎలా తెలుస్తాయి, అది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే కనుక, కుటుంబ మధ్యలో మామూలుగా అలా ఉంటూనే తరచూ గొడవలు రావడము, అంటే అన్నట్టుగా చెలరేగిపోతూ ఉండడము, అంటే ఇంట్లో ఎప్పుడూ లేమి, దరిద్రము, రోగాలు, ఏ పనులు కాకపోవడము, అనారోగ్యము, దీంతో పాటు అప్పుల బాధలు పడుతూ ఉండడము, పిల్లలు సరిగా పుట్టకపోవడము, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవడము, ఇలాంటి అంటే మానసిక శారీరక బాధలు పడుతూ ఉండడమే పితృదోషాలు అంటారు. మిగతా దోషాలు వేరే, అది జాతకరీత్యా గ్రహరీత్యా ఉండే దోషాలు వేరు. ఈ దోషాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కానీ ఏదో రకంగా పితృదోషాలు అనేది అందరికీ ఉంటాయేమో. అందరికీ ఉంటాయి, అంటే తీవ్రతను బట్టి ఉంటుందిరా. ఇది సకాలంలో కనుక మనం వాళ్ళకి ఇవ్వవలసిన సమయంలో వాళ్ళకి ఇవ్వకపోతే, వాళ్ళ ఆస్తులు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు రోధిస్తారు. అది మనకి ఎలా ఇండికేషన్ కనబడుతుంది అంటే తెలుసా, తరచూ మనకి కళల్లో చాలామంది అంటుంటారు, ఎవరో నాకు కనబడుతూ ఏదో చెప్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, లేదా తరచూ పాములు కనబడుతున్నాయి, లేదంటే ఆహారం తింటున్నట్టు కల వస్తోంది అంటే కనుక, మన పూర్వీకులకి మనం పెట్టకపోతే అది మనం తింటున్నట్టు కాదు, వాళ్ళు మనని అడుగుతున్నట్టుగా సూచన. పెళ్ళిళ్ళకి వెళ్తూ తింటున్నట్టు కలొస్తుంది, లేదా అంటే ఏదైనా ఫంక్షన్లో తింటున్నట్టు కలొస్తుంది. మనం దాన్ని అంత పట్టించుకోము. ఎప్పుడైతే మనం తింటున్నట్టు కళలు వస్తున్నాయో తరచుగా, అది మన పూర్వీకులకి పెట్టమని మనకి ఇండికేషన్ అనమాట. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అలాంటి కళలు వస్తున్నాయంటే నెగ్లెక్ట్ చేయడం కాదు, జస్ట్ టేక్ ఇట్ ఈజీ కాదు, జాగ్రత్త పెట్టుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే, ప్రతి సమస్య చిన్నది కూడా పెద్దగా సమస్యగా పరిణించడం, ప్రతి ఏ పని చేసినా అడ్డంకులు రావడము, మాకు ఏ పని ముందుకు వెళ్ళటం లేదండి అనడము, బిజినెస్లో నష్టాలు రావడము, ఉద్యోగాలు పోతూ ఉండడము, మానసిక వేదన, తీవ్ర అశాంతి. ఇల్లు కూడా కొంతమంది ఇల్లు చూస్తే, ఇంటికి వెళ్తే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, కొంతమంది ఇంటికి వెళ్తే ఏమిటో ఈశ్వరోమన్నట్టు ఉంటుంది. అంటే ఇల్లు ఎంత అలంకరంగా ఉన్నా లేదా లేకపోయినా, ఇంట్లో మనుషులు లేకపోయినా, ఆ ఇల్లు ఇచ్చే శోభ వేరేగా ఉంటుంది.
ఎంత అలంకరించుకున్నా ఆ ఇల్లు ఈశ్రోమన్నట్టు ఉంటుంది అనమాట. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే పితృదేవతలు మన ఇంటి చూరును పట్టుకుని వేళ్లాడతారు. సకాలంలో చెయ్యవలసిన పనులు చెయ్యకపోతే, వాళ్ళ ఆస్తులు అనుభవించేసి వాళ్ళకి ఏమీ చెయ్యకపోయినా కానీ దోషాలు వస్తుంటాయి. తర్వాత పుట్టిన పిల్లల మీద కూడా అంటే వంకరగా పుట్టడము, మెంటల్లీ రిటార్టెడ్గా పుట్టడము, అవి ఇబ్బందులు దోషాలు పిల్లల మీద కూడా మనకి పడతాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మరి దీన్ని ఏమిటి చేసి మనం వదిలించుకోవాలి, ఈ దోషాల నుంచి తొలగించుకోవాలి అంటే కనుక ఈ పితృదోషాలు అంటే పితృపక్షాలు వచ్చినప్పుడు, అంటే మహాలయ పక్షాలప్పుడు, ప్రతి అమావాస్యప్పుడు, ప్రతి పౌర్ణమి అప్పుడు, ఇలాగ మనకి ఎప్పుడైనా అదృష్టవశాత్తు గ్రహణాలు వచ్చినప్పుడు, మిగతా రోజుల్లో పెట్టిన దానికన్నా ఈ గ్రహణాలప్పుడు కనుక పెడితే విశేషమైన ఫలితాలతో పాటు ఇంకా వాళ్ళు మన జోలికి రారు, డైరెక్ట్గా పితృలోకానికి వెళ్ళిపోతారనమాట. అంత మంచి ఫలితాలు ఈ సమయంలో ఉంటాయి. అందుకే మనకి వెయిట్ చేస్తూ ఉంటారు, పితృపక్షాలు వచ్చేదానికి వెయిట్ చేస్తారనమాట. ఆ సమయంలో మనం పెట్టుకోలేకపోయినప్పుడు మిగతా సమయాల్లో ఈ పితృ సమయాల్లో పెట్టేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో సందేహం కూడా రావచ్చు, నాన్న తరపు వైపు వారు అమ్మ తరపు వారే కన్నా ఇంకెవరికైనా పెట్టుకోవచ్చా అంటే, మన ఇళ్లల్లో అకాల మరణము, సకాల మరణము, దుర్మరణం చెందిన వాళ్ళకి కూడా ఈ సమయంలో మనం తర్పణాలు వదులుకోవచ్చు అనమాట. అయితే ఈ తర్పణాలు వదలడానికి ఏవైనా నియమ నిబంధనలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అయితే నదీ తీర ప్రాంతం కానీ లేదా సముద్ర తీర ప్రాంతంలో కానీ ఈ తర్పణాలని వదలచ్చు. మనకి అందరికీ నదీ తీరాలు ఉండకపోవచ్చు, సముద్రాలు ఉండకపోవచ్చు కదా. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఏదైనా దేవాలయంలో కనుక పితృతర్పణాలు వదులుకోవచ్చు. అయితే ఏదైనా దేవాలయంలో వదలడానికి కూడా ఒక విషయం ఏంటంటే, మనము కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. కాశీ ఒకటి, గోకర్ణం ఒకటి, జోగులాంబ దగ్గర నారాయణమూర్తి శ్మశాన నారాయణుడు అంటారు, అక్కడ ఇలాంటి చోటకి వెళ్ళి చేసుకుంటే విశేషమైన ఫలితము. కానీ అందరూ వెళ్ళలేకపోవచ్చు కదా. సో మనం కొందరి గురించి కాకుండా అందరి గురించి చెప్పేదైతే, ఏదైనా దగ్గర ఆలయంలో కానీ, తీర్థంలో కానీ, క్షేత్రంలో కానీ ఈ తర్పణాలు అనేది వదులుకోవచ్చు. అది కూడా వాళ్ళకే నేరుగా చెందుతుంది. దీంతో పాటుగా మరి ఇంకా ఏం చేయొచ్చు, మాకు అవన్నీ చేసేసాము ఇంకా మాకు బాధలు ఉన్నాయి అంటే కనుక, ప్రతి శనివారం రోజు కానీ, ప్రతి అమావాస్య రోజు కానీ, ప్రతి పౌర్ణమి రోజు కానీ రావి చెట్టుకి, మర్రి చెట్టుకి నీళ్లు పోస్తూ ఉండాలి. మొదట్లో రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, ఈ రెండిటికి నీళ్లు ప్రతిరోజు పోయవలసిందే. దీనిలో మనకి ఎగ్జంప్షన్ లేదు. వాళ్ళ తాలూకా తల్లిదండ్రుల పేరులో, వాళ్ళ పేరులో చదువుకుని మనం వదులుతాము. తర్వాత నల్ల నువ్వులు, తెల్లని పువ్వులతో ఆ రావి చెట్టు మొదట్లో పూజ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఉన్న పశుపక్షాలు, చిన్న చిన్న క్రిమికీటకాలు ఉంటాయిగా, వాటికి పంచదార కానీ, తీపి నీరు కానీ, లేదా అంటే బెల్లం ముక్క కానీ నివేదన చేయాలి. మన పితృదేవతలను తలుచుకుని, ఇది ఏంటంటే ఇది నిత్యకృత్యంగా చేయవలసిన పనులు, ఇది చేసేస్తే మాకు అయిపోతుందా అంటే ఇది ఎగ్జంప్షన్ కాదు, చిన్న పరిహారం మాత్రమే ఇది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ పితృ కార్యాలు చేసేటప్పుడు ఒక మంత్రం అనేది ఉంది, చాలా సర్వశ్రేష్టమైన మంత్రము. అదేంటంటే ఓం సర్వ పితృ దేవాయ నమః. ఈ మంత్రాన్ని గనక 1008 సార్లు చదువుకుంటూ ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కొంత ఉపశమనం కలుగుతుంది. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే నన్నా.